నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్ చేశారు. కామెంట్స్ ఏంటంటే, జాగృతి జనం బాట కార్యక్రమాన్ని ఆమె ఈ మధ్యకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆమె సమస్యల్ని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా అక్కడ ఆసుపత్రిని అయితే మాత్రం తనిఖీ చేశారు. ముఖ్యంగా అక్కడ వైద్య సేవలు చేయడానికి సిబ్బంది సిద్ధంగా ఉన్నా సరే నిధుల కొరతతోటి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆమె ఈ సమావేశం సందర్భంగానే ఆమె నల్లగొండ జిల్లా పర్యటనలో సందర్భంగా ఫ్లెక్సీలను దించారు. కొందరు ఫ్లెక్సీలను దించారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా జాగృతి నాయకులు అయితే మాత్రం నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక పక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన, మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన, మరోపక్క జగదీష్ రెడ్డిపై కూడా ఆమె విమర్శలు చేస్తారు. గతంలో బీఆర్ఎస్లో మంత్రి జగదీష్ రెడ్డి కీలక బాధ్యతలు వహించారు. సరే, ఆయనకి కొన్ని ప్రతి విమర్శలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లాలో జరిగినటువంటి తాజా పరిణామాలపై కవిత వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరి ఆమె ఏ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నారు, ఏ పార్టీని విమర్శిస్తున్నారు? మరోపక్క బీఆర్ఎస్ హయాంలో ఆమె ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ అభివృద్ధి అయితే మాత్రం అంతంత మాత్రమే, అభివృద్ధి చెందలేదు, అభివృద్ధికి నోచుకోలేదు. నల్లగొండ జిల్లా 1 కిలోమీటర్ దూరంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నా సరే నీళ్ళు అందని పరిస్థితి అని చెప్పేసి విమర్శించారు. మొత్తానికి ఆమె బీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత ఈ కామెంట్ చేయడానికి గల కారణాలేంటి? ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్పై కూడా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అంటే ఎవరికి, అంటే త్వరలో రాజకీయ పార్టీ ఏమైనా పెట్టబోతున్నారా ఏంటి? ఒక పక్క కవిత కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా. ఇదే అంశాలపై చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు. రామ్మోహన్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్. కల్వకుంట్ల కవిత అంటే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అయితే మాత్రం జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా పర్యటనలో అయితే మాత్రం ఆమె ఫ్లెక్సీలను దించిన సందర్భంగా ఆమె కొన్ని విమర్శలు అయితే గుప్పించారు. అటు బీఆర్ఎస్పై, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామ్మోహన్ రావు గారు. రవి గారు, మీకు అట్లాగే ప్రేక్షకులకు నమస్కారం. కల్వకుంట్ల కవిత అంటే ఒక రకంగా చెప్పాలంటే పరిచయం అక్కర్లేని పేరు కదా అందరికి కూడా. కేసీఆర్ గారి కుమార్తెగా, అట్లాగే ఒక రాజకీయాల్లో నాటు తేలిన వనితగా కూడా, ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ పండుగను ఒక ఉద్యమ స్ఫూర్తిగా నిలిపిన ఆమె ఖచ్చితంగా మంచి నాయకురాలు. దాని దేవుడు అభ్యంతరం లేదు. నిజంగా చెప్పాలంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండుగ అప్పుడెప్పుడు నేను సరిగ్గా సరైన పోలిక అనుకుంటున్నాను. స్వరాజ్య ఉద్యమంలో, జాతీయ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ మనం బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించే క్రమంలో బొంబాయిలో, పూణేలో కానీ మేము వినాయక విగ్రహాలు, వినాయక మండపాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చుకున్నారు కదా. ఆ ఉదంతా గుర్తుకొస్తుంది నాకైతే. ఖచ్చితంగా జన జాగృతి ద్వారా ఆ సాంస్కృతిక రాజకీయ పోరాటంతో పాటు సాంస్కృతిక పోరాటాన్ని కూడా కొనసాగించారు. నిజంగా మాకు తెలుసు, గతంలో బతుకమ్మ పండుగ 9 రోజులు సెలవు ఉండకపోయితారు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. దసరా పండుగ నాడే తెల్లారి కల్లా ఉద్యోగస్తులు అందరూ తెల్లారి నుంచి వాళ్ళ సెలవులు లేకుంటుండే. దసరా పండుగ సగం జరుపుకొని తినని అన్నం రాత్రికి అన్నం తినప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. ఇట్లా ఉండే. కానీ బతుకమ్మ పండుగ ఒక ఐకాన్ గా నిలిపిన గొప్పతనం ఖచ్చితంగా అనేది జాగృతి, తెలంగాణ జాగృతి. అందుకని ఇప్పుడు ఈ రీబ్రాండింగ్ ఏదైతే ఉందో అయితే రీబ్రాండింగ్ చేసుకుంటుంది. ఆహారం మారింది, భాష మారింది, రకరకాలుగా మనం చూస్తున్నది కదా. గతంలో జుట్టు విరబోసుకునేది, లేకపోతే జడ వేసుకునేది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పోలిన, తెలంగాణ తల్లి ఆమె విగ్రహాన్ని పోలేము, ఆమె మనిషిని పోలినట్టే ఉంటుందని ఒక విమర్శ ఉంది. ఏది గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పటికీ. కనుక సిగ కట్టడం అంటే తన పూర్తి రూపం మార్చుకుంటుంది. అంటే ఉదాహరణ చెప్పారంటే ఆమె ఖద్దరు చీరలు ధరిస్తుంది ఈ మధ్యన. ఇవన్నీ కూడా ఆహారానికి సంబంధించింది. అంటే అసలు సరుకు లేకుండా ఈ న్యూలుక్తో పోయినా కూడా పెద్దగా లాభం ఉండదు అనుకుంటున్నాను. కానీ ఎప్పుడైతే ఆమె ఇప్పుడు మనకు జనంలో పోతున్న సందర్భం చూసుకుంటే ఆమె 2-3 విషయాలు మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకు ఈ తెలంగాణ ఉద్యమకారులకు మీకు అన్యాయం చేసింది కానీ మనకు బీఆర్ఎస్ పార్టీ అని క్షమాపణ చెప్పింది. అట్లానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది మిత్రులను కలుపుకొని పోతా అన్నది. అట్లాగే కేసీఆర్ బ్రాండ్ ఇమేజ్ ని పక్కన పెట్టి, కేసీఆర్ కూతురుగా ఉన్నా కూడా బ్రాండ్ ఇమేజ్ ని పక్కన పెట్టి ఇవాళ ఆమె జయశంకర్ ఫోటో, అట్లాగే తెలుపు ఆకుపచ్చ రంగుల జెండా పెట్టుకొని ఎక్కడ గులాబీని పోలిన జెండాగా అప్పుడు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నది. రాజకీయాల్లో ఈ సహజం. ఎప్పుడైనా మనం చూస్తున్నాం కదా, గతంలో షర్మిల గారిని చూసాం, ఇప్పుడు ఈవెన్ చూస్తున్నాం. అంటే రాజకీయాల్లో పురుషాధిక సమాజంలో
ఆ వారసత్వ రాజకీయాలు ఎవరికి వస్తున్నాయి అంటే ముఖ్యంగా మగపిల్లలకి వస్తున్నాయి అనే దానికి జగమేంద్ర సత్యం అటు జగన్మోహన్ రెడ్డి గారిని కేటీఆర్ గారు ఇది నేపథ్యం. ఇక నల్గొండలో జరిగిన సంఘటన ఎట్లా చూస్తానంటే పర్మిషన్ తీసుకోకుండా ఎవరు పెట్టినా తొలగించడం ఖాయం. ఎవరు దాన్ని అంగీకరించారు. పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని పెట్టాలి. పెట్టలేదు. గతంలో కూడా చాలా సార్లు మీరు చూస్తున్నారు. అంటే శుద్ధ చెప్పిన వాళ్ళే అదే పని చేశారు. కానీ గతంలో ఎవరి పార్టీ సంబంధించిన బ్యానర్లు పెట్టుకుని ఏం చేసినా మనకు హైదరాబాద్ అందం చెడిపోతుంది కనుక నిర్దాక్షిణ్యంగా తొలగించాల్సిందే అని చెప్పి కేటీఆర్ గారు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పెట్టి చెప్పిండు. కానీ ఆయన పుట్టినరోజు మాత్రం ఫ్లెక్సీలు పెడితే దానికి మినహాయింపు లేదు. మనందరం నేనైతే టీవీలో విమర్శించాను. అంటే నీకు వర్తించదా ఈ సూత్రం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే అటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఇటు బీఆర్ఎస్ అండ అంతకంటే లేదు, పెద్దగా పట్టించుకునే వాళ్ళు లేడు అనుకున్నారో ఏమో. మరి నల్గొండ మున్సిపాలిటీ వాళ్ళు మన ఫ్లెక్సీలు తొలగించారు. ఇది పెద్ద వార్త నేను అనుకోవడం లేదు. ప్రభుత్వంలో ఎవరంటే వాళ్ళు అక్కడ మున్సిపాలిటీ చర్య తీసుకుంటది. దీన్ని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటే కట్టే ముందే మీరు మున్సిపాలిటీకి చెల్లించాల్సిన డబ్బు ఏమైనా చెల్లించి చేస్తే ఈ సమస్య ఉండదు కదా. ఇక ఆమె ఆహార్యం మారినా, భాష మారినా, లేకపోతే ఏం చేసినా కూడా విమర్శలు ఎవరి మీద ఎక్కువ పెడుతుంది? గత 10 ఏళ్ల ప్రభుత్వం ఏం చేయలేదని, ఈ 2 ఏళ్ల ప్రభుత్వం ఏం చేయలేదని. కానీ రామ్మోహన్ రావు గారు గత 10 సంవత్సరాల్లో ఆమె ఎంపీగా కొనసాగారు. తర్వాత ఎంపీగా ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ఏ పిలిచి మళ్ళీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఏమి స్పందించలేదు, బీఆర్ఎస్కి అనుకూలంగా మాట్లాడింది. ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయనంటే ఈ విమర్శల్ని ప్రజలు ఆస్వాదిస్తారనుకోవచ్చా? ఏమంటున్నాను, పర్వర్టెడ్ పాలిటిక్స్ చేస్తుంది అంటున్నాను. నిజంగా చెప్పాలంటే పార్టీ అధికారంలో ఉన్న రోజులు ఏం మాట్లాడకుండా ఉంది. ఒకసారి ఎంపీగా, ఎమ్మెల్సీగా మీరు అన్నారు కదా, సారీ ఏం అవసరం లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఆమె బీఆర్ఎస్ నుంచే భిక్ష ఆమెకి ఎమ్మెల్సీ ఇప్పుడు దక్కింది. ఇప్పుడు మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారి దగ్గర పెండింగ్ లో ఉన్నది. అది ఆయన విదేశాలకు పోవడం, మధ్యలో అందుబాటులో లేకపోవడం వల్ల సెప్టెంబర్ లో చేసిన రాజీనామాను ఇవాళ నవంబర్ లో ఉన్న నవంబర్ 12వ తారీఖు ఉన్నాం, ఇప్పటి కూడా ఆమోదించలే. దానికి కూడా రాజకీయం ఉండొచ్చు. ఎందుకు ఆమోదిద్దాం చూద్దాం అనుకుంటున్నారు ఏమో. మొత్తం మీద ఆమె స్పీకర్ మోడ్ లో మన మోడల్లోనే ఆమె రాజీనామా సమర్పించాలని చెప్పింది. కానీ ఇప్పటికి కూడా ఆమోదించలేదు. అందులో మాత్రం వేరే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి పోతే ఇంతవరకు ఆమోదించలేదు. స్పీకర్ ఏమి దాని మీద యాక్షన్ తీసుకోలేదు. దీని మీద తీసుకుంటారని నమ్మకం. మాజీ ఎమ్మెల్సీ కాలే ఇంకా. మీరు అన్నారు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్సీని, ఇప్పటికి కూడా అది కొనసాగుతున్నారు అని. అది వేరు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు గతంలో పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో తండ్రికి చెప్పుకోవచ్చు. అంటే ఒక ఎమ్మెల్సీ, ఒక ముఖ్యమంత్రి కూతురికే ఆ స్వేచ్ఛ లేకపోతే, ఆ వెసులుబాటు లేకపోతే సామాన్యంగా ఉన్న ప్రజా కార్యకర్తలకు ఎట్లా ఉంటది? ఇప్పుడు కార్యకర్తలు బుధానేసుకుని తిరుగుతున్నారు కదా, మరి నీకే ఆ స్వేచ్ఛ లేకపోతే నువ్వు తండ్రి తప్పు చేసినట్టు కదా నీకైతే. మొదటి నుంచి అంటున్నాను, ఆయన బయటకు పోయినప్పటి నుంచి ఏమంటుంది అంటే మా నాన్న మంచోడే, కేసీఆర్ గారు మంచోడు, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఆయన దేవుడు అని అంటున్నాను. నేనేమంటున్నాను, దేవుని పక్కన ఎందుకు దయ్యాలు ఉంటాయి? దేవుని పక్కన దయ్యాలు ఉంటాయి. దేవుడు వస్తే దయ్యాలు పోవాల్సిందే కదా. అటువంటిది నీ దేవుడి పక్కన దయ్యాలు ఉన్నాయి అంటావు. రెండేమన్నది, తర్వాత హరీష్ రావు మీద, సంతోష్ కుమార్ మీద ఆరోపణలు మోపుతున్నారు. మీరు కూడా అంటే మీ స్థాయి కూడా, అంటే నేను అన్ని వార్తలు సేకరిస్తే మనకు అర్థమైంది. ఆమె కూడా అంతే కదా. గతంలో ఏదైనా స్వీట్ హౌస్ లో లేకుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసిన ఆమె మరి వాళ్ళ ఇంత కోట్లకు పడిగెత్తులు ఎక్కడి నుంచి వచ్చినట్లు లెక్క, తండ్రి అవినీతిలో భాగం ఉంటేనే కదా. మీరు ఎక్కడి మీట్లో ఉన్నారు ఉన్నట్టు ఒకటి. రెండవది ఏమంటున్నానంటే ఇప్పుడు ఆమె విదేశాలకు పోయినప్పుడు, అమెరికా పోయినప్పుడు రాగానే బాంబు పేల్చింది, దాని పక్కన దయ్యాలనే అన్న అయిపోయింది. మళ్ళీ కొద్ది రోజులు ఆగి ఏం చేసింది, మళ్ళీ పార్టీలోని అవినీతి పనులు ఉన్నారని చెప్పి హరీష్ రావు బావాను అట్లాగే వరుసకు అన్న తమ్ముడు సంతోష్ మీద ఆరోపణ పడుతుంది. కేటీఆర్ ను మన కేసీఆర్ ను పక్కనే వెనకేసుకొస్తుంది. నేను ఒక ముఖ్యమంత్రి హయాంలో కాళేశ్వరం ఇంత అవినీతి జరిగితే మరి ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టు అంటున్నాను నేను. తండ్రే కదా. అన్నాను నమ్మకు, హరీష్ రావు నమ్మకు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే మీ భాగవతం అంతా, మీ ఇంటి భాగవతం అంతా మాకెందుకు అంటున్నాను. గతంలో కానీ రామ్మోహన్ రావు గారు ఇంకో కామెంట్ కూడా చేశారు. అంటే వాళ్ళ బావ ఫోన్ కూడా, అంటే కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఇది చాలా దుర్మార్గం, అప్పుడే నాకు బాధేసింది అని చెప్పేసి గవర్నమెంట్ రైట్ ఏమంటారు. అధికారంలో ఇప్పుడు సుఖంగా ఉండి పంచుకున్నప్పుడు రాని విభేదాలు ఎప్పుడు వస్తాయి రవి గారు? ఎప్పుడు కూడా దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఊళ్ళు పంచుకునే ముందే వస్తాయి. దొంగతనం చేసిన తర్వాత పంచుకునే దగ్గర వస్తాయి అంటున్నారు. మీరందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి తెలంగాణ సమాజం దోచుకున్నారు అంటున్నాను నేను. హరీష్ రావు మంచోడు ఏమంటలేదు. హరీష్ రావు గారు కానీ, సంతోష్ గాని, కేసీఆర్, కేటీఆర్ 5వ భాగం నీది. ఆయన నిట్టాడు. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉంటది,
టెంట్ వేస్తే మధ్యన సెంట్రల్ టెంట్ ఒకటి నిట్టాడు ఉంటది. నిట్టాడు కేసీఆర్ అయితే 4 స్తంభాలు వీళ్ళు 4 స్తంభాలు 5 స్తంభాలు ఆట ఆడి ఆయన చుట్టూ దొంగ ఆట ఆడి మీరు ఇష్టమని సంపాదించుకొని ఇవాళ ఎప్పుడు బయటపడుతున్నారు? అధికారం పోయినాక బయటపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారు బయటకు రావడం లేదంటే ఆ ఉద్యమ నాయకుడు బయటపడుతుని గెలిచారు. ఇంటి పోరు ఇంతింత కాదయ్యా అంటే కంటిలోని నర్సు కాలిలోని మురు చెప్పులోని రాయి మనకు ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా విశ్వదాభిరామ వినయం అన్నారు. అట్లాగే రావు రమేష్ సినిమాలు అంటాడు, అది సినిమా గుర్తొస్తలేదు నాకు, కానీ శత్రువులు ఎక్కడ ఉండరు నాన్న, మన ఇంట్లోని చెల్లెల రూపంలో, తమ్ముని రూపంలో, అన్నల రూపంలో, తల్లుల రూపంలో ఇట్లా వస్తారు, అక్కల రూపంలో వస్తారని చెప్పి ఎప్పుడో ఒక డైలాగ్ ఉంటది. అట్లానే కేసీఆర్ గారికి గుండెల మీద కుంపటి కదా ఈమె ఏమంటున్నాను. నిజంగానే వాళ్ళ పార్టీ దృష్ట్యా మన పార్టీ ఏమైతే మనకి ఏం, కానీ ఇప్పుడు మీరు ఆరోపించుకునేవి ఎవరి మీద ఆరోపిస్తున్నారు? మీ తండ్రి మంచోడే అంటారు, మీ అన్న మంచోడే అంటారు, మరి దయ్యం వచ్చి ఖాయం పెట్టింది ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చేసే పని ఏమిటి? నేనేమంటున్నానంటే ఇదే కనుక అధికారంలో ఉన్నప్పుడు కనుక బయటపడి ఉంటే వేరే రకం ఉంటే. నేను ఇంకో మాట చెప్తాను, వివక్ష గురించి మాట్లాడుతున్నాను. నేను దేశంలో అన్ని రాజకీయ పార్టీలు వీళ్ళు కొడుకు బిడ్డ ఉంటే కొడుకునే ఆదరిస్తున్నారు, కొడుకునే రాజకీయ వారసుడుగా ప్రకటిస్తున్నారు, బిడ్డలను ప్రకటించిన వాస్తవం తక్కువ. ఉంటే కొడుకు లేని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు దేశంలో శరద్ పవార్ ఉన్నారు, శరద్ పవార్ కు సుప్రియశ్రీలో ఒకతే బిడ్డ, కొడుకులు లేరు కనుక సుప్రియశ్రీలే రాజకీయానికి వచ్చింది. తమిళనాడు అన్న డిఎంకేకు ఇద్దరు. రామ్మోహన్ రావు గారు మీట్లో ఉన్నారు, వాయిస్ క్లియర్ ఫోన్ వస్తుంది. కనిమూలు ఏమైంది కదా అంటే వివక్ష ఏంటి అంటే ఒక పక్క రామ్మోహన్ రావు గారు మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్తున్నారు, మళ్ళీ ఏంటి ఇంట్లోనే ఈ వివక్ష అయితే బయట ఏం సాధించగలరండి? అందుకని అంటున్నాను కదా, నేను ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఇప్పుడు మీకు విలువ లభించలేదు, పార్టీలో దోపిడీ చేసిన డబ్బులు మీకు వాటా లభించలేదా, ఇంతే కదా ఇవన్నీ కదా. ఇప్పుడు షర్మిల గారి ఆవేదనలో కొంచెం వాస్తవం ఉన్నది. ఆమె అన్న విడిచిన బాడాన్ని, జగన్ అన్న విడిచిన బాడాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది, పాదయాత్ర చేశారు. అధికారంలోకి రావడానికి కూడా ఆమె కొంచెం క్రియాశీలక పాత్ర పోషించారు. అదే సేమ్ కవిత గారు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో జనం బాట పెట్టారు, మరో పక్క బతుకమ్మల్ని హైలైట్ చేశారు, మరో పక్క ఏదైనా సరే అంటే తెలంగాణ జాగృతిని కూడా సమాయత్తం చేసి ప్రొఫెసర్ జయశంకర్ అవ్వచ్చు, ఏమవచ్చు, మరో పక్క కేటీఆర్ అవచ్చు, వీళ్ళందరూ ఉద్యమంలో తిరిగారు, సమాన భాగస్వామ్యం పోషించారు. కానీ ఎందుకో ఎక్కడొచ్చిందో తేడా, కానీ మీరన్నట్టు వాళ్ళు పంచుకున్నటువంటి వాటాల దగ్గరే తేడా వచ్చింది. ప్రధానమైనటువంటి కారణం అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఇదే కారణం. కానీ ఇప్పుడు ఆమె విమర్శిస్తుంది ఏంటంటే 2 పార్టీలను విమర్శిస్తుంది, ఇటు కాంగ్రెస్ని మరో పక్క బీఆర్ఎస్ని. కానీ బీజేపీని అయితే మాత్రం ఏమీ అంటలేదు. ఏంటి ఎవరికి సపోర్ట్గా చేయాలనుకుంటున్నారు? ఏమన్నా రాజకీయ పార్టీ ఏమైనా పెట్టే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా రామ్మోహన్ రావు గారు? రవి గారు బీజేపీ అంటుంది గతంలో మా అన్న బీజేపీతో అంటగాగుతామంటే నన్ను అరెస్ట్ చేసిన పార్టీతో ఎట్లా అంటగాగుతారు, బీజేపీతో ఎట్లా విలీనమవుతారు పెద్ద ఆరోపణ చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చిన్నది, అవినీతి గురించి 2 ఏళ్ల ప్రభుత్వం గురించి. కానీ అట్లా కాదు కదా, మొదలు ఆమె తిరగబడ్డ ఎవరి మీద? బీజేపీతోని. మొన్నటి ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో బీజేపీతో అంటగాగుతామన్నా, బీజేపీలో మన పార్టీని విలీనం చేస్తాడు వ్యతిరేకించిన అన్నది కదా ఆమె. ఈ బీజేపీకి సమంత పార్టీ ఎక్కడ ఆమె లేరలేదు. అసలు టార్గెట్ చేసింది బీజేపీని ఆమె కదా, మొట్టమొదటి టార్గెట్ బీజేపీనే చేసింది. నన్ను అరెస్ట్ చేసి నన్ను ఇంత ఏడిపించిన పార్టీ, జైల్లో పెట్టిన పార్టీలతో మీరు ఎట్లా కలుస్తారో నేను కొట్లాడాను, అందుకనే కలవలేకపోయాను, నేను అడ్డుకున్నానని మొదలు చెప్పింది కదా, ఆమె చెప్పింది కదా. అందుకనే ఇప్పుడు కవిత ట్రాన్స్ లో ఉన్నది, కవిత చౌరస్తాను, రాజకీయ చౌరస్తాను నిలబడ్డది. ఎప్పుడు కూడా రవి గారు, ఎప్పుడు కూడా మనకు రాజకీయాల్లో ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉండవు, ఎవడో హత్య చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె రాజకీయాల్లో నానుడిని నిజం చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు తండ్రి అన్న మంచిదే అంటది, వీళ్ళేమో చెడ్డ అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ప్రశ్నలు ఎందుకు వేయలేదు మీరు అంటున్నాను. ఇంకొకటి, మీకు ఇంత యాక్సెసిబిలిటీ ఉండేది తంటే కదా, సొంత స్వయంగా ముఖ్యమంత్రి 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి. అందుకనే కవిత గురించి ఇంట్రో చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఆమె ఆదర్శం ఎంత పెద్దది, ఆమె ఉద్యమం నేపథ్యం ఎంత పెద్ద అంటే బాల గంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలు ఎట్లా వాడుకుందో, జాగృతి బతుకమ్మను వాడుకుంది అని ఎంత బాగా చెప్పాను నేను. అందుకని ఏమంటా అంటే ఆమె విషయంలో నాకు వేరే లేదు, ఆమె ఆవేదనలో నిజం ఉండొచ్చు. కానీ ఇవాళ తండ్రి గుండెల మీద కుంపటే కూర్చొని అటు తండ్రిని మెచ్చుకుంటూనే అన్నని మెచ్చుకుంటూనే మొత్తం పార్టీలో ముసలం పుట్టించింది కదా అంటున్నాం. గతంలో శ్రీకృష్ణుడు తన మహానుభావానికే తప్పలేదు రవి, ఎందుకంటే ఆయనకు యాదవ కులంలో ముసలం పుట్టింది అంటారు కదా, సాంబా పేరు మీద తన సొంత కొడుకు తిరగబడ్డాడు కృష్ణుడి మీద, శ్రీకృష్ణుడు జగద్గురువు శ్రీకృష్ణుడి మీద. ఇప్పుడే మనం దాపర యుగంలో తప్పని కాదు, ఇప్పుడు కూడా తప్పవు, రాజకీయాలకు సహజం అంటున్నాడు. కానీ రాజకీయాల్లో ఒక బేస్లెస్ ఆరోపణలు చేసుకుంటూ బేస్లెస్ ఏదో ఉద్యమం చేసుకుంటే లాభం లేదంటే ఎవరి మీద ఉద్యమం చేస్తున్నారు? ఇప్పుడు మీరు
10 ఏళ్ళు పరిపాలనే కదా, ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. దీనికి బాధ్యత ఈ పాపంలో భాగస్వామి మీకు లేదా? గత 10 ఏళ్ల దుర్మార్గమైన పాలనలో మీకు భాగస్వామి లేదా? ఎప్పుడు ఒక మాట అంటున్నాను నేను, ఏమంటానంటే ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులు, ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆస్తుల పంపకాల్లోనే అన్ని పార్టీల్లో ఈ ముసలం ఉన్నది. ఎక్కడ ఎక్కడ లేదని చెప్పండి, ఎక్కడ లేదు చెప్పండి, అన్ని పార్టీల్లో ఉన్నది అంటున్నాను నేను ఇవాళ. కాకపోతే ఏంటంటే వివక్షను భరించి ఊరుకునే వాళ్ళు ఊరుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రియాంక గాంధీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నారు. ప్రియాంక గాంధీకి ఎందుకు విలువలేదు పెద్దగా? అంటే రాహుల్ గాంధీ ఎందుకు ప్రతిపక్ష నాయకుడు కావాలి? అట్లాగే కనిమొళి ఎందుకు మనకు పక్కన ఉండాలి? స్టాలిన్ ముఖ్యమంత్రి ఎందుకు కావాలి? షర్మిల ఎందుకు పక్కన ఉండాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి? నేను చెప్తున్నాను కదా, దేశ రాజకీయాల్లో వారసత్వంగా ఆడపిల్లల్ని అవమానిస్తున్నారు, ఆడపిల్లలు రాణిస్తలేరు, ఇది వాస్తవం. ఈ అన్యాయం ఈమె కూడా జరిగింది. కానీ మిగతా వాళ్ళకి జరిగిన అన్యాయంతో పోలిస్తే, ముఖ్యంగా షర్మిల లాంటి వాళ్ళతో అన్యాయం పోలిస్తే ఈమె అన్యాయం లెక్కనే కాదు. అంటే మీ ఇద్దరికి సమానమైన ప్రాతినిధ్యం ఇచ్చిండు, నీకు ఎంపీ ఇచ్చిండు, సామ్రాజ్యాలు వంచినట్టు నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండు రెండోసారి. అంటే దొడ్డితనం రాలేదండి ఇవన్నీ కూడా. రామ్మోహన్ రావు గారు ఒక విషయం చెప్పండి. గతంలో జాగృతి ఉన్నా సరే, జాగృతి అధ్యక్షురాలుగా కవిత ఉన్నా సరే, బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండేది, అంటే అనుబంధ సంస్థగా ఉండేది. ఏ కార్యక్రమం చేసినా సరే మన ఉద్యమాలకు కానీ లేకపోతే ఏవైనా నిరసన తెలపడానికి కానీ జాగృతి కూడా కలిసి పనిచేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జాగృతి అయితే విడిపోయింది. బీఆర్ఎస్ సపరేటు, ఇప్పుడు తెలంగాణ జాగృతి సపరేటు. కానీ ఈ జాగృతిని రాజకీయ పార్టీగా ఏమన్నా పరిగణించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా కవిత? రానున్న రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల వరకు ఏమైనా ఆదరించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేకపోతే ప్రజలతోటి జనం బాట కార్యక్రమంతో జాగృతి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అంటే బీఆర్ఎస్ నుంచి ఎక్కువగా ఇందులో చేరికలు ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? లేకపోతే ఏంటి ఏమైనా ఏ విధంగా ఆదరించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? రామ్మోహన్ రావు గారు. ప్రధాన రాజకీయ సమితిని విడిచిపెట్టి ఎవరు సాహసం చేసినా వాళ్ళ ముందర పడలేదు. ఏ పార్టీ చూడండి, తెలుగుదేశం 4 ముక్కలైంది. హరికృష్ణ పార్టీ పెట్టిండు, లక్ష్మీపార్వతి పార్టీ పెట్టింది. ఎక్కడుంది? పోయిందా? ఉందా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీ రామారావు తర్వాత నిలబెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ నిలబడ్డది. అట్లాగే మనకు చాలా పార్టీ, జనతా పార్టీ ముక్కలు ఎన్నేని, ఏది నిలబడ్డా చూస్తున్నాం కదా మీరు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నో ముక్కలైనాయి కదా, ఏది నిలబడ్డది చూస్తున్నాం కదా మనం. అందుకని ఇది కూడా అంతే అంటున్నాను. ఇప్పుడు సుఖంలో కలిసి ఉండి కష్టకాలంలో మీ తండ్రి, మీ అన్నకు అందరికి నా పాసడు నిలబడాల్సిన ఆమె వాళ్ళు కొత్త పార్టీ పెట్టుకుంటే తప్పేం లేదు. కొత్త పార్టీ పెట్టాను, కోపం వస్తే కొత్త పార్టీ పెట్టింది, ఏది నిలవలేదు కూడా. ఈ మాట అంటున్నాడు. కోపం వస్తే కొత్త పార్టీలు చాలా మంది పెట్టారు, నిలిచిందా? ఒక వాక్యం ఉండాలి, ఓ లెక్క ఉండాలి. ప్రధాన పార్టీలు ఆగమైపోతుండే. నేను జూబ్లీ హిల్స్ ఎన్నికల లాంటి దానిలో ప్రధాన బీజేపీ జాతీయ పార్టీయే ఇవాళ 3వ స్థానానికి పడిపోతుంటే మీ పార్టీ ఉంటే ఎంత, లేకపోతే మీ పార్టీ పెడితే ఎంత, లేకపోతే ఎంత, ఏ విధానాల మీద పెడతారు? తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకున్నంత బాగా మీరు చేసుకోగలుగుతారా? దానికి ఉద్యమ నేపథ్యం ఉంది. 2001లో పుట్టిన పార్టీ 14 ఏళ్ళు ఉద్యమం చేసి అధికారంలోకి వచ్చారు. మొదటిసారి కొంచెం మంచి చేసిన, రెండోసారి అహంకారం అవినీతి తలకెక్కి తలపోగలు ఎక్కి వాళ్ళు ఓడిపోయిండ్రు. ఓడిపోయిన తర్వాత మీ నాన్న మంచోడే, అన్న మంచోడే, బావ కాదు మంచోడు, తమ్ముడు మంచోడు కాదంటే ఏమన్నట్టు? మీరు వ్యక్తిగత మీ కుటుంబ కలహాలు, కుటుంబ వ్యవహారాలు అవన్నీ కూడా, మీ కుటుంబ వ్యవహారాలు ఎవరు ప్రజల సమస్యగా భావించరు. కవిత్వంలో, సాహిత్యంలో ఒక నానుడు ఉంది రవి, ఏమనంటే మన తన బాధ అంతా ప్రపంచ బాధ అనుకుంటాడు కృష్ణశాస్త్రి, మహాకవి కృష్ణశాస్త్రి గారు మన భావకవి. అట్లాగే మహాకవి శ్రీశ్రీ ఏమో ప్రపంచం బాధ అంతా తన బాధ అనుకుంటారు. రాజకీయ పార్టీలు ప్రపంచం బాధ అంతా తన బాధ అనుకునే రాజకీయ పార్టీలు మనగలిగితే, తన బాధే ప్రపంచం బాధ అనుకునే కృష్ణశాస్త్రి గారు లాంటి కవిత్వం లాగానే మరి మన కవిత గారు కూడా తన బాధనే మొత్తం ప్రపంచం బాధ అనుకుంటే లాభం లేదు. ఎవరు ఒక్క ముఖ్య నాయకుడు ఆమె ఎంబడి చూడండి, ఎందుకు రారు? అంటే ఆమె ఆరోపణ తప్పు. ఆమె సాగించుకున్నది నిజామాబాద్ పోతే హడల్. గతంలో నిజామాబాద్ పోయిందంటే బీఆర్ఎస్ పార్టీ మనిషిగా అన్ని చూసి ఆమె భయపడ్డారు. చాలా మంది మాట్లాడలేదు, బయటకు మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు చూడండి, ఆమె బయటకు వెళ్ళేదాకా ఆమె అయితే విమర్శలు ఎవరు చేయలే. మా కుటుంబ కలహం మేము ఎందుకు మాట్లాడతామన్నా. ఎప్పుడైతే బయటకు వెళ్ళిందో జగదీష్ రెడ్డి మాట్లాడతారు. ఇప్పుడు బాడీ షేమింగ్ వద్దంటారు కదా ఆమె. మరి బాడీ షేమింగ్ తప్పు, ఆడవాళ్ళని చేసిన మగవాళ్ళని చేసిన. మరి ఇల్లు పుట్టని ఎవరిని చేసింది? తప్పు కదా జగదీష్ రెడ్డి మంత్రి గారి, మాజీ మంత్రి మీద. అందుకని ఏమైతుందంటే ఆమె రాజకీయ చౌరస్తారని ఎటుపోవాలని తెలుస్తలేదు పాప. ఏం చేస్తుంది ఇప్పుడు రాజకీయాల్లో? అంటే నేను మహిళకు మంచి శక్తి ఉన్నది కాదంటే, మంచి వాగ్దాటం ఉంది. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ కు వారసులుగా నలుగురు చాలా శక్తియుక్తులు ఉన్న వాళ్ళు అంటున్నారు. నువ్వు కేటీఆర్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అని మాట్లాడతారు. హరీష్ రావు మంచి ట్రబుల్ షూటర్. అట్లానే ఈమె కూడా మంచి రకంగా భాష, ఉర్దూ భాష కూడా వచ్చి తనకు. కేసీఆర్ కు మంచి పిల్లలు పుట్టిండ్రు. మంచి రకంగా చెప్పాలంటే మొన్నదాకా లోకేష్ ఎదిగేదాకా లోకేష్ వాళ్ళు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. అది వేరు. కానీ చాలా మంది ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మనం ఏమన్నా పప్పు లేదా? కానీ ఇవాళ వీళ్ళు పప్పులు కాదు, వీళ్ళు చాలా బ్రహ్మాండ మంచి
మన ఏమంటారు దాన్ని పరిణితి ప్రతిభ గల చెందారు. వాళ్ళని అంటే పరిణితి చెందారు. ఇప్పుడు పరిణతి చెందిన ప్రతిభ గల వాళ్ళు అనుకుంటే వీళ్ళు పోయి ఇట్లా ఈ పనులు చేస్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా నేను ఏమన్నా కేసీఆర్ గారు బయటకు రాకపోవడానికి ఇంటిలోని పోరే పెద్దది అంటున్నాను నేను. బయటకు రాకపోవడానికి బయట వాళ్ళతో నెట్టాలని గెలవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకుడు మహాబాబుతో గెలిచారు ఆయన. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు గెలిచారు. సొంత బిడ్డ కదా, అందుకనే ఒక మాట ఉన్నది తెలుగులో, అడ్డాల నాటి బిడ్డలు కానీ గడ్డాల నాటి బిడ్డలు కాదు కదా. నిజమే కదా. ఇవాళ తండ్రిని గుండెల మీద తంతుంటే మాట్లాడకుండా కళనీళ్ళు కప్పుకొని ఆయన ఉంటున్నాడు. ఏం చేస్తాడు ఆయన? అందుకని తన వాళ్ళే పరాయి పండి, తన వాళ్ళే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఏం చేయలేడు. ఇప్పుడు అనుకూలంగా మాట్లాడుతూ వ్యతిరేకంగా మాట్లాడుతుంది అంటే ఈ తప్పులన్నిటి కేసీఆర్ బాధ్యుడు కదా. నువ్వు చెప్పిన తప్పులన్నిటి కూడా 10 ఏళ్ళు ఏం జరగలేదు, నువ్వు కూడా బాధ్యురాలేవు కదా. ఏం పదవి లేదు నీకు, పక్కన పెట్టారు, షెడ్యూల్ లాగా పక్కన పెట్టారు అంటే విమర్శన కొంచెం అర్థం ఉంటుంది. రామ్మోహన్ రావు గారు ఆమె పర్యటనలో భాగంగా నల్లగొండ జిల్లా పర్యటనలో మాతా శిశు కేంద్రాన్ని సందర్శించారు. కానీ సేవ చేయటానికి సిబ్బంది ఉన్నా సరే అంటే నిధుల కొరతతోటి అక్కడ రిక్రూట్మెంట్ లేదు అని చెప్పేసి ప్రభుత్వం యొక్క నిధులు ఇవ్వకపోవటం వల్లనే ఈ విధంగా దాపరించిందని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటే గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి మాతా శిశు కేంద్రానికి ఆమె ఒక్క హాస్పిటల్ సందర్శిస్తే కాదు, ఇప్పుడు దేశంలో అంటే మరి ఇంకో మాట చెప్పాలి కదా. కేటీఆర్ కిట్ పోయింది, ఆ మాట అంటదా? ఒక మాట ఏంటంటే ఆ సందర్భం వచ్చింది చెప్తున్నాను రవి గారు. ఉమ్మడి మెదక్ నుంచి మొదలుకొని ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్ 6 జిల్లాలు మేము ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆరోగ్య సర్వే చేసినాం. గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టే ఒక్క పథకం కూడా లాభాలు తెలియదు, నేను చెప్పిన కేసీఆర్ కిట్ తో సహా. ఆనాడు 2018, 2023లో రిక్రూట్ అయిన డాక్టర్లు కాక 2023 తర్వాత ఒక్క డాక్టర్ కూడా కాలేదు. 2024 దాకా 23 మన డిసెంబర్ దాకా ఆయన అధికారంలో ఉండొచ్చు. 2023 చివరిలో డాక్టర్లు రిక్రూట్మెంట్ చేశాం. అది చెప్పగలుగుతా అంటే ఇప్పుడు అటు తండ్రిని ఆ పాలనలు తిట్టాలి, ఈ పాలనలు తిట్టాలి. ఈ 2 ఏళ్ళనే ఈ దుర్మార్గం జరిగింది, మరి అంతకు ముందు లేదా ఇట్లా? అందుకని ఏమంటా అంటే ఆమె నిజంగానే కేసీఆర్ కిట్ అమలు అవుతుందా లేదా ఒక్క విషయం తెలుసుకోమనండి. తెలుసుకుంటే అమలు అవుతుందో లేదు చెప్తా. అమలు అయితే లేదు అంటే ఆ కేసీఆర్ ఏం పాపం చేసిండు, మహిళలు ఏం పాపం చేసిండు. మగపిల్లాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000, అట్లాగే ఒక కిట్టు, అందులో పౌడర్ డబ్బాతో సార్ 45 వస్తువులు ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఇవన్నీ ఎందుకు అమలు కావడం లేదు? ఆ మాట అనగలుగుతుందా? అంటే పాత ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినట్టు. అందుకే ఆమె ఇప్పుడు ఏమైతుందంటే చర్చరత్వంతో ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకి తెలుస్తలేదంటున్నాను నేను. ఆమె రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరు వద్దన్నారు. ఇంకా శశవిషరైంది, ఇంకా ముసుగులో గుద్దులాటేందుకు ఓ జాగృతి, తెలంగాణ జాగృతి పార్టీ పెట్టుకోవాలండి. ఎవరొద్దంటున్నాడు? చాలా పార్టీలు ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళు పార్టీలు పెట్టినట్టు పోయినాయి, గంగలు కలిసినాయి కదా. నేను అన్నని చెప్పాను కదా, తెలుగుదేశం ఎన్ని పార్టీలు పోయినాయి. మొన్నటికి మొన్న చిరంజీవి గారు పెద్ద పార్టీ పెట్టారు. 18%, 16% ఓట్లు, 18 సీట్లు. తెలంగాణకు 2 సీట్లు వచ్చినాయి ప్రజారాజ్యానికి. ఏమైంది చూసింది కదా. మా పవన్ కళ్యాణ్ కూడా చాలా నిలబడితే అంటే 10 ఏళ్ళ అవమానాలు భరించి 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ నిలకడ ఉందా ఆమెకు? ఎక్కడ? నేనేమంటున్నానంటే ఆయన 2 చోట్ల ఓడిపోయిండు, ఆయన నిలబడ్డాడు అంటున్నాడు. అది ధైర్యం అంటే. చాలా పార్టీలు ఉబ్బలో పుట్టి మకలో పోయిన పార్టీలు చాలా ఉన్నాయి. ఇవి కూడా పార్టీ పెట్టుకోవడం తప్పు కాదు, ఎవరే వద్దన్నారు, రిజిస్టర్ చేయాలి. అటు పక్కన పాత ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది తన ముఖం మీద అంటే సూర్యుని మీద ఉమ్మేస్తే తన మీద పడ్డట్టే తన ముఖం మీద తనే ఉంచుకున్నట్టు లెక్క. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏవైతే మన మీద పడతాయి, అది జరిగినట్టు లెక్క. ఇప్పుడు ఆమె విధానాలు ప్రకటించాలి. రాజకీయ విధానం ఏమిటి, బీఆర్ఎస్ ని ఎట్లా చూస్తున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు, బీజేపీని ఎట్లా చూస్తున్నారు. అర్థమైంది కదా. బీజేపీలో కలుస్తా అంటే వద్దన్నా నేనే అంటుంది, ఆపిన అంటుంది. బీజేపీ దుర్మార్గమైన పార్టీ, తనను జైల్లో పెట్టే పార్టీ అనేది. బీజేపీ వైపు పోదు. నా ఉద్దేశం ఏంటంటే ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి వెనక ఉన్నాడా అనే ఒక మాట కూడా నేనన్న మాట కాదు, విశ్లేషకులు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి వెనక నుంచి నడిపిస్తున్నాడా ఈ పార్టీని చిన్నాభిన్నం చేయడానికి ఉండొచ్చు, చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఎప్పుడు రవి గారు, రాజకీయాల్లో ఎప్పుడు కూడా మనకు పరిణామాలు జరిగేదాన్ని వాడుకుంటారు. రాజకీయాలు జరుగుతున్న పరిణామాలు తమకు అనుకూలంగా వాడుకుంటారు అంతే తప్ప పరిణామాలు జరగడానికి వాళ్ళ కారణం కాకపోవచ్చు అంటున్నారు. రేవంత్ రెడ్డి ఉంటున్న పార్టీ పెట్టియాడు, ఇది జరిగిన పరిణామం. అవును, రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే నల్లగొండలో 2 మంత్రి పదవులు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయి, మరో పక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. కానీ అభివృద్ధిలో మాత్రం శూన్యం అనే విధంగా వ్యాఖ్యానించింది. మరోపక్క కిలోమీటర్ దూరంలోనే అక్కడ నాగార్జున సాగర్ నీళ్లు వెళ్తున్నాయి, కానీ తాగలేని పరిస్థితి ఉంది. గత పీఆర్ఎస్ హయాంలో అవ్వచ్చు ఏదో అరాకొరా జరిగిన అభివృద్ధి, కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే విమర్శించిందని చెప్తున్నారు. ఏంటి అంటే నల్లగొండ ప్రజల యొక్క పరిస్థితి ఏంటి? గతంలో ఫ్లోరైడ్ ఉండే కదా నల్గొండలో, ఫ్లోరైడ్ నివారణ చాలా వరకు మంచి నీళ్ళు మిషన్ బయటతో వచ్చిందాక రాలేదా? కళ్ళ కనపడతలేదు ఆమెకు.
ఇవాళ దాన్ని కంటిన్యూ అవడంలో పొరపాటు ఉండొచ్చు, అప్పుడు అన్ని నీళ్లు రాకపోవచ్చు. కానీ మిషన్ భగీరథ వచ్చిన నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వ్యాధితో కాళ్ళు వంకరపోయి పళ్ళు పాచిబట్టి ఉన్న ప్రజలను చూసినాం కదా. గత 7-8 ఏళ్ళుగా ఇది జరుగుతుంది కదా, చూస్తున్నాం కదా మనం. అంటే నేనేమంటున్నానంటే ఇవన్నీ ఆమె అటుపక్క ఇటుపక్క చెరిపేస్తే రాదు, ఓట్లు రావు. అసలు ఓట్లు ఎక్కడి ఇప్పుడు ఇంకో 3 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు. స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో నిలబడగలుగుతుందా? క్యాడరు లేదు, ఒక ఒక లీడరు లేరు, దాంతో ఒక విధానము లేదు. నేను ఏమంటున్నానంటే ఆమె ఖచ్చితంగా రాజకీయంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెక్క. ఇక ఫ్లెక్సీల చింపివేతను చూసుకొని ఆమె ఏదో అనుకుంటే లాభం లేదు. ఎప్పుడైనా సరే లీగల్ గా ఒక మున్సిపాలిటీలో మన ఫ్లెక్సీలు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకొని కట్టుకుంటే ఎవడే వద్దరు. 2 డేసా 3 డేసా లెక్క ఉంటుంది, దానికి డబ్బులు కడితే అయిపోతుంది. డబ్బులు కట్టుకోకుండా ఇదివరలాగా నేను అధికారంలో ఉన్నాను అనుకొని చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పక్కన పెట్టండి, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుంది? ఇల్లీగల్ గా బ్యానర్లు కడితే అట్లే చింపేస్తారు, అట్లే తీసేస్తారు అంటున్నాను కదా. అందుకని దీన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను కనీసం బయట ప్రపంచంలో న్యూట్రల్ గా మాట్లాడే వాళ్ళు కూడా నువ్వు వెంబడి లేరు. ఎట్లా రాజకీయాలు చేస్తా ఉంటుంది? ఈ ఫేర్ పాలిటిక్స్ కాదంటున్నాను నేను. కానీ రామ్మోహన్ రావు గారు ఈ విధంగా అంటే జిల్లాల బాట పట్టి విమర్శిస్తుంటే ఒక పక్క బీఆర్ఎస్ను కూడా ఎక్కడో చోట విమర్శించే పరిస్థితి, కేసీఆర్ని విమర్శించకపోయినా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఇది బీఆర్ఎస్కి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా 2029 ఎన్నికలకి? 28 ఎన్నికలకి ఇప్పుడు పాము పాగా తోక చుట్టమని కథంలో సామెత ఉంటుందా? ఇప్పుడు తోక పాగా పాము చుట్టం అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారి పాలనే కదా అంటే ఎప్పుడైనా ఈ గత 10 ఏళ్ల ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసీఆర్ కన్నా మించింది ఎవరుంటారు? అన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు కదా. మొన్న అన్ని ఎంక్వైరీలో అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఏమంటున్నారు? అంతా సారేం చేసింది సార్ చెప్తే విన్నాం అంటున్నారు. అట్లే నువ్వు కూడా సార్ చెప్తేనేమో కదా, కేసీఆర్ చెప్తేనే విన్నావు కదా. మరి అటువంటి అప్పుడు కేసీఆర్ మంచోడు వీళ్ళంతా చెడ్డోరు ఎట్లా అంటారు అంటున్నాను. ఇప్పుడు నల్గొండ హాస్పిటల్కి పోయినాం, నేను చెప్పిన ఒక్కటన్నా పరిశీలించినవా అంటున్నాను నేను. కేసీఆర్ కిట్ అమలు అవుతుందా లేదా అని మనం చేసినవా లేదా? అది లేదు కదా, చేయలే కదా. మరి ఏం చేసినట్టు? సిబ్బంది మంచోళ్ళు లేనట, ప్రభుత్వం మందు గోళీలు ఇస్తలేరా? చెప్పండి, అదే చెప్పాలి అంటున్నాను. అందుకని ఆమె చేయాల్సిన పని ఏంటంటే విద్య, ఆరోగ్య, ఉపాధి కల్పన, ఈ సర్వే చేయమేంటి. మొట్టమొదటి రాజకీయాలు ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి మన మహామహు ఆమె కూడా మొదట్లో నేర్చుకున్నది. ఆమె మొట్టమొదటి డైరెక్ట్ గా ప్రధానమంత్రి కాలే. లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో ఆమె కమ్యూనికేషన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేసింది. ఆమె తండ్రి డిస్కవరీ ఆఫ్ ఇండియా పేరు మీద రాస్తే లేఖ చదువుకుంది ఆమె. మీ తండ్రి అంత గొప్పవాడు, మీ తండ్రికి దక్క తనయురాలుగా మీరు నిరూపించుకోవాలంటే తండ్రిని వ్యతిరేకించడం, హరీష్ రావును వ్యతిరేకించడం, వీళ్ళని కాదు వ్యతిరేకించాలి. తెలంగాణ సమాజానికి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏం వచ్చినాక ఏమైంది అనే జ్ఞానం ఉండాలి కదా అంటున్నాను. ఇవాళ ఖచ్చితంగా ఆమె ఇగోతోను పోతుంది. నేను ఒక మాట చెప్తాను. ప్రఖ్యాత రచయిత బుచ్చిబాబు ఆయన ఒక మాట అంటాడు. ఏమనంటే చివరికి మిగిలిది రాసిండు ఆయన ఏమంటాడంటే అహం, ఆర్థికం, ఈ రెండే మనిషిని దెబ్బతీస్తాయని. ఈ రెండు ఆమెకు ఉన్నాయి. ఒకటేమో అహం, నా అంత గొప్ప వాళ్ళు చేయాలనుకున్నారు అన్న బామ్మర్ది తండ్రి కంటే. అట్లాగే ఆర్థికం, నేను చెప్పాను కదా, పంచుకునే కాడ గొడవ వచ్చింది. ఆ పంచుకునే కాడ తనకు రావాల్సిన వాటా రాలేదు, తండ్రి సంపాదించిన ఆస్తి రాలేదు. ఇవాళ పునారిల్లుతున్నాడు కేసీఆర్ గారు. ఈ సంపాదన అంటే ఎవరి కోసం సంపాదించినా, ఏం చేసినా. ఆ మధ్యన కేసీఆర్ గారి దగ్గర ఫ్రెండ్ అంటే ఒక ఆయన కేసీఆర్ ని బాగా పరిశీలించిన ఆయన, బాపు ఎట్లుంటే ఎట్లా అయిపోతుంది అని మంచి రాసిండు, బ్రహ్మాండంగా రాసిండు. సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ అయింది ఆ మధ్య. అంటే ఈ బాబు చేసిన తప్పులకు పిల్లలు మనందరూ తెలంగాణ సమాజం నష్టపోయింది కదా. మీరు కాదు, ఒక్కరు కాదు కదా. మేము ఆశలు పెట్టుకొని చేస్తే మొదటి 5 ఏళ్ళు కొంచెం మునుగు ప్రకారం పోయి రెండో 5 ఏళ్ళ పూర్తి అవినీతి, అహంకారము, ఏది పడితే చేయొచ్చు, తెలంగాణ ప్రజలకు దిక్కు లేదు అనుకుంటే ఏమైంది? నువ్వు కాకపోతే నీ తాత ఉన్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు. అందుకని ఈ రాజకీయాలలో ఈమె ఆటలో అరటి పంటలు ఆగి మిగిలిపోతా అంటారండి. ఆమె కోపంతో అనట్లేదు, నేను చెప్పాను, పాజిటివ్ గా చెప్పాను. ఆమె ఉద్యమంలో ఆమె భాగస్వామ్యం చెప్పాను. ఆటలో అరటి పండులాగా మిగిలిపోతుంది ఆమె, అంతకంటే ఏమి లేదు అంటున్నాను. రేపు రాజకీయాలు చూడండి, వచ్చే 2025 రాజకీయాల్లో కవిత ఎక్కడుందని మనం ఎత్తుకోవాలి. విదేశాలకు వెళ్ళిపోతే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం కూడా అంతకంటే లేదా. కానీ ఏదో ఒక పార్టీకి మద్దతు అయితే ఇచ్చే పరిస్థితి ఉండవచ్చు అనుకోవచ్చా? అంటే ఇటు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ కానీ అనుబంధంగా. మంచి ప్రశ్న. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎప్పుడు ఉండవు. ఏమంటారు, రేపు పొద్దున గొడవ ఉన్నది, మేము మా ఇంటి పోరాటం మేమేం చేసుకుంటాం, మళ్ళీ కలిసిపోయినా ఇదే బీజేపీతో కలిసిపోతే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం. నెంబర్ 1. నెంబర్ 2, రేపు పొద్దున 2028 మనకు అసెంబ్లీ ఎన్నికల కన్నా బీజేపీ అయిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మన నానే పోతారని ఏం చేయాలి, నేను చేతగాలేదు పోతున్నా అన్న ఆశ్చర్యం లేదు. ఎందుకంటే లిక్కర్ కేసు నడుస్తుంది కదా, అది నడుస్తూనే ఉంది. ఇంకా చాలా సార్లు మనం చూసాం, బీజేపీని కూడా చూసాం. ఏంటంటే సీఎం రమేష్లు
మనకు సుజనా చౌదరిలు, లేకపోతే మొన్నటి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దాడులు జరిగినాయి. వాళ్ళు కొంచెం కామ్ కాగానే వాళ్ళ పార్టీలు చేస్తేనేమో సత్యంతులు అయ్యారు. అట్లా కూడా పోతే మరి ఈ కేసు మాఫీ చేసుకోవడానికి బీజేపీలో చేరిన ఆశ్చర్యం లేదు. ఈ రెండు కాదు సపరేట్ ఏం లేదంటే కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ. నేను బీజేపీని వ్యతిరేకిస్తున్న గట్టిగా, బీజేపీని మా నాన్న గట్టిగా వ్యతిరేకించలేకపోయిండు, నేను గట్టిగా వ్యతిరేకిస్తా అని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేసిన ఆశ్చర్యం లేదు. కానీ చాలా పార్టీలు పెట్టుకున్న వాళ్ళు చూస్తున్నాం కదా. కోదండరామ్ గారు ఉద్యమ నాయకుడు పార్టీ పెట్టుకుని ఏమైనా చూసినా ఎక్కడ ఉన్న పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ కోసం అమ్ముడు పోయే పరిస్థితి అయింది. ఈ మాట అంటున్నాను. వాళ్ళు బక్రా అయిపోయాడు. అజరుద్దీన్ గానీ కోదండరామ్ గారు కానీ నేను పరుషమైన వ్యాఖ్యలు చేయను, వాస్తవం చెప్తున్నాను. ఏమైంది వాళ్ళు బక్రాలు కాదా? ఎటు కాకుండా నా ఉదర్ నా ఇదర్, నా ఘాట్కా నా ఘర్కా నా ఘాట్కా అయిపోయింది కదా. నేను రాజకీయ భవిష్యత్తును నాశనం చేసుకునేది వాళ్ళ విధానాలు. ఎవ్వరు కూడా బయటోడు వచ్చి పాడు చేయడు, మనమే పాడు చేసుకుంటారు. అందులో రాజకీయ భవిష్యత్తు మంచి భవిష్యత్తు రాజకీయం అంటే ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు గట్టిగా ఉన్నప్పుడే కదా రంగ్ గారు. ఎప్పుడైనా మనిషి నైతిక మనిషి రాజకీయం ఎప్పుడు బయటపడుతుంది అంటే, ధైర్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే సుఖంలో అందరూ ఉంచుతారు, అందరూ మంచిగా ఇంటికి చట్టు ఉంటే చుట్టాలి అందరూ ఉంటారు. కానీ కష్టంలో ఆదుకున్న వాడు నిజం కదా. వాళ్ళ మంచిగా చెట్టు కేసీఆర్ కష్టంలో ఉన్నారు, నువ్వు కూతురుగా ఆదుకుంటావా లేకుంటే గుండెల మీద దంతావా? తప్పు కదా. అవును, రైట్. థ్యాంక్ యూ అండి. బండారు రామ్మోహన్ రావు గారు, అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఏది ఏమైనా సరే కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం మరి ఏ పార్టీకి ఆమె అనుబంధంగా వ్యాఖ్యానించారు. ఒక పక్క గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఈరోజు జాగృతి పేరుతోటి ఆమె విమర్శలు చేస్తా అంటే అవి నమ్మే పరిస్థితి కాదు. మరి రానున్న రోజుల్లో ఆమె ఏ పార్టీకి అనుబంధంగా పనిచేస్తారు, మరి ఇదే విధంగా జాగృతితోనే ఉంటారా లేకపోతే రాజకీయ పార్టీ పెడతారనేది మనం రాను రోజుల్లో వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.